సేఫ్టీ అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఆయిల్ మిల్లులో శాంపిల్ సేకరించిన అధికారులు కల్తీ అని తేలితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసిన అధికారులు శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కి పంపిస్తున్నామని, కల్తీ అని తేలితే కేసులు నమోదు చేస్తామన్నారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ. వినియోగదారులు లూజ్ ఆయిల్ కొనకుండా లేబుల్స్ ఉన్న వాటిని కొని జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలకి ఏంటంటే అవేర్నెస్గా ప్యాక్డ్ ఐటమ్ మాత్రమే కొనుగోలు చేయడానికి కోరుతున్నాము, ఆదేశిస్తున్నాము కూడా. ఎందుకనంటే దాంట్లో అడల్ట్రేషన్ చేయడానికి భయం ఉంటుంది. లూజ్ ఆయిల్ని కొనటం వల్ల ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు, కొనుగోలు ఎవరో తెలియదు వాళ్ళకి. వాటి మీద కేసులు ఫైల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. కేసులు ఫైల్ చేయడానికి వాళ్ళు ఇచ్చేటువంటి కొనుగోలు పత్రాలు, బిల్లులు ఉన్నట్లయితే ఏ వ్యాపారస్తులు కూడా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. గతంలో పంపిన సుమారు 17 శాంపిల్స్ లో కల్తీ జరిగిందని తేలడంతో కేసులు నమోదు చేసి తదుపరి చర్యల కోసం జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపించామన్నారు.